బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వైసీపీ పోలవరం అభ్యర్థి రాజ్యలక్ష్మికి సంబంధించి నిరసన తెగ తగిలింది. పోలవరం నియోజకవర్గం టి నరసాపురం మండలం కృష్ణాపురం గ్రామానికి వెళ్లిన తెల్లం బాలరాజు రాజ్యలక్ష్మిని గ్రామస్తులు అడ్డగించారు. తెల్లం బాలరాజు తమ గ్రామానికి ఏం అభివృద్ధి చేశారంటూ నిలదీశారు. స్థానిక నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ గ్రామస్తులు సాధించలేదు. దీంతో చేసేదేమీ లేక ఎన్నికల ప్రచారం నిర్వహించకుండానే తెల్లం బాలరాజు రాజ్యలక్ష్మి వెనుదిరిగారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అభ్యర్థులకు నిరసన తెగ తగిలింది. గ్రామస్తుల నుంచి కూడాను గ్రామస్తులు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన స్థానిక నేతలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా గ్రామస్తులు శాంతించకపోవడంతో వెనుదిరిగారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వైసీపీ పోలవరం అభ్యర్థి రాజ్యలక్ష్మిలకు నిరసన తెగ తగిలింది. పోలవరం నియోజకవర్గం టి నరసాపురం మండలం కృష్ణాపురం గ్రామానికి వెళ్లిన తెల్లం బాలరాజు రాజ్యలక్ష్మిని గ్రామస్తులు అడ్డగించారు. తెల్లం బాలరాజు తన గ్రామానికి ఏం అభివృద్ధి చేశారంటూ నిలదీశారు. స్థానిక నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ గ్రామస్తులు శాంతించలేదు. దీంతో చేసేదేమీ లేక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించకుండానే తెల్లం బాలరాజు రాజ్యలక్ష్మి అక్కడి నుంచి వెనుదిరిగినట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. మరికొద్ది రోజుల్లో వస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు కూడా గ్రామాలు ఇంటింటి తిరుగుతున్న నేపథ్యం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గం ఏదైతే ఉందో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ పార్టీ నుంచి తెల్లం రాజ్యలక్ష్మికి సీటే కేటాయించారు. రాజ్యలక్ష్మి భర్త కూడా తెల్లం బాలరాజు గత 4 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పోలవరంగా ఉన్నారు. అయితే బాలరాజు భార్యకి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో మరికొద్ది రోజులు వస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఊరు తిరుగుతున్నారు. గతంలో కోయిలగూడెం, అదేవిధంగా పోలవరం మండలం, తర్వాత ఇటు టీ నరసాపురం మండలం, ఈ మండలాల్లో అన్నింటిలో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ రోజు టీ నరసాపురం మండలంలో ఉన్నటువంటి కృష్ణాపురం గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మీరు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ భార్య అభ్యర్థిగా ఉన్నారు, మీరు ఇద్దరు కూడా గ్రామానికి రావడానికి వీల్లేదు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ నుంచి మీరు గెలిచినప్పుడు కూడా మా గ్రామ అభివృద్ధికి ఎటువంటి సేవలు చేయలేదు, మమ్మల్ని కనీసం చూడలేదు. 5 సంవత్సరాల క్రితం ఏదైతే ఎన్నికలు జరిగినాయో అప్పుడు మా గ్రామానికి వచ్చారు. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓట్ల ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ కి మీరు ఓటు ఆడడానికి వచ్చారు. ఇది చాలా అన్యాయమైన విషయం. కాబట్టి మా గ్రామానికి ఎటువంటి అభివృద్ధి కానీ ఎటువంటి ఫెసిలిటీస్ కానీ ఏనాడు మీరు చేయనటువంటి వారు ఇప్పుడు వచ్చే ఎన్నికల సమయంలో మమ్మల్ని ఓటు ఆడటం సబబు కాదు. కాబట్టి మీరు గ్రామంలో రావద్దని చెప్పేసి గ్రామస్తులని ముక్త కంఠంతో వాళ్ళని గ్రామాలకు రావడానికి నిరాకరించారు. పెద్ద ఎత్తున గొడవలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే పోలవరం టికెట్ వచ్చినటువంటి తెల్లం రాజ్యలక్ష్మికి గత వారం రోజుల క్రితం కూడా కోయిలగూడెం మండలంలో కూడా 2-3 గ్రామాల్లో కూడా ఇదే నిరసన శాఖ అయితే ఏర్పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి బాలరాజు ఎవరైతే ఉన్నారో బాలరాజు 5 సంవత్సరాల నుంచి కేవలం పోలవరంలో తన గృహానికి తప్ప మిగిలిన సంబంధించి ఎక్కడ కూడా అభివృద్ధి పనులు కానీ లేకపోతే ప్రజలను పలకరించే పని కానీ ఏ గ్రామానికి వచ్చి కూడా పలకరించలేదని చెప్పేసి గతంలో కూడా కోయిలగూడెం మండలం అదేవిధంగా పోలవరంలో కొన్ని గ్రామాల ప్రజలు కూడా నిరసన తెలియజేస్తూ గ్రామం రావద్దంటున్న పరిస్థితులు కూడా ఏర్పడినాయి. తాజాగా ఈ రోజు టీ నరసాపురం మండలంలో ఉన్నటువంటి కృష్ణాపురం గ్రామంలో కూడా గ్రామస్తులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మీరు మమ్మల్ని ఓటు అడిగే అర్హత మీకు లేదు, మీరు కేవలం 5 సంవత్సరాల తర్వాత ఓట్లకే వస్తున్నారు తప్ప మా యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి కానీ గ్రామాభివృద్ధి కానీ ఎటువంటి చూడలేదు, కాబట్టి మీకు ఈసారి మాత్రం మేమైతే ఓటేసే ప్రసక్తి లేదు, మా గ్రామానికి కూడా మీరు రావద్దు అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మ.